మీనరాశి వారికి ఆరోగ్య విషయాలలో ఆలోచన విధానంలో మార్పులు ఏర్పడతాయి. కాస్తంత పరిస్థితుల్లో మార్పులు రావటము, అభద్రతా భావానికి కారణమవటము, అవి ఇండైరెక్ట్ గా హెల్త్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి హెల్త్ రీత్యా ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఈ రాశికి కుజుడు యోగకారకుడు. ఆయన ప్రస్తుతం కేతు కలయికతో ఉన్నారు. కడుపు నొప్పి, ఇండైజెషను, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, జ్వరము, చికెన్ పాక్స్ లేదా స్కిన్ ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరము. మీరు చేయాలనుకున్న పని అప్పటికప్పుడు చేయలేక చాలా ఇబ్బంది పడతారు. మానసిక వేదనకి మాత్రం గురయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఎన్నో కార్యక్రమాలు మన చేతుల మీదుగా జరిగాయి. ఈ రోజున మనల్ని ఎవరు ఆదరించడం లేదు, మనల్ని ఎవరు పిలవటం లేదు. ఏదో మనల్ని చూస్తేనే అప్పడుగుతామనో డబ్బులు అడుగుతామనో ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని, నెగిటివ్ ఒపీనియన్ని కలిగి ఉన్నారు. ఇది ఎందువలన వచ్చిందన్నది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ వాతావరణం మాత్రం మిమ్మల్ని బాధకి గురి చేస్తుంది. అనవసరమైనటువంటి అప్పుల జోలికి మాత్రం వెళ్ళవద్దు. పరిస్థితులు మాత్రం మీ చేతిలో ఉండకపోవచ్చు. ధన సంబంధమైనటువంటి అంశాలలో ఎక్కువగా చికాకులు కలిగించడము, ఎప్పటికప్పుడు డబ్బులు ఖర్చు అయిపోవడము, ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి. షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలి, గ్యాంబ్లింగ్, స్పెక్యులేషను, షేర్ మార్కెట్, ఇతర వాటికి మాత్రం వెళ్ళొద్దు. వీటి ద్వారా మీకు నయా పైసా ఉపయోగం లేదు. పైగా 10 రూపాయలకు 30 రూపాయలు క్షవరం చేయించుకుంటారు. అంటే చాలా నష్టపోతారు. ఇక అవి మీకు తిరిగి రానటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. ఈ వారం స్త్రీలకు భార్యాభర్తల మధ్య సఖ్యత లేక విచిత్రమైనటువంటి ఆలోచనలు, ఊహకందన్నటువంటి ఆలోచనలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పరస్త్రీ వ్యామోహంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోందన్న ఆలోచనలు కావచ్చు, ఇతర వ్యవహారాలు కావచ్చు, కాస్తంత ఇబ్బంది కలిగించే వాతావరణం ఎక్కువగా ఏర్పడుతుంది. ఇప్పటికే విడివిడిగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళని ఆశ్రయించండి. మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఎక్కువగా ఈ పీరియడ్లో ఆలస్యం అవుతుందమ్మా. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ఇదిగో అంటే అదిగో అన్నట్టు ఉంటుంది. అందుకని ఏంటంటే మన వైపు నుంచి మనకి ఈ విషయం తెలుసు కాబట్టి మనం మోటివేటెడ్గా ఉండి, యాక్టివ్గా ఉండి, కదపాలి అన్నట్టుగా మనం పుష్ చేస్తేనే పనులు అంతంత మాత్రంగా ముందుకు వెళతాయి. అవి మనం ముందుకు నెట్టండి అంటే ఏమనుకుంటారో అని మనం కూర్చుంటే మాత్రం అవి అంతకంతకు నష్టమే తప్పించి ప్రయోజనం ఉండదు. వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. మంచి ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, హార్డ్వేర్ రంగంలో ఉన్న వారికి, మెషిన్స్ కి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి, ఈ ఫీల్డ్ లో ఉన్న వారికి, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మాత్రం కాలం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడి ఎంత చేసుకోగలిగితే మీకు అంతకంతకు మంచి జరుగుతుంది. మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఇనీషియల్ స్టేజ్ లో ఏదో టీమ్మేటు, టీమ్ మేనేజరు, టీమ్ లీడర్ స్థాయి నుంచి ప్రాజెక్ట్ కంప్లీషన్ కి మాత్రం మేనేజర్ స్టేజ్ కి వెళ్ళిపోతారు. అంచెలంచెలుగా ఎదుగుతారు. మీ ఎదుగుదల మాత్రం మీకు కనిపించదు. బట్ మీ వర్క్ ఎఫిషియన్సీ మాత్రం మరింతగా పెంచి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నాకు 10 ఇచ్చారు, 10 చేద్దాం అనుకుంటే మాత్రం ఉపయోగం లేదు. 10కి మీరు 25 చేసుకుంటే మాత్రం రేపొద్దున 100కి 150 మీరు అనుభవించగలుగుతారు. చాలా శ్రమ పడవలసి ఉంటుంది. అందుకు ప్రిపేర్ అయ్యి మీరు చెయ్యండి. మీకు వచ్చే రిజల్ట్స్ కూడా అంతే బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఒకే టైంలో 2 డిగ్రీలను సంపాదించాలన్న ఆలోచనలు కాస్తంత కష్టమైనప్పటికీ, ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ గా అనిపించినప్పటికీ ఎలాగోలాగా నెట్టుకు పెడదామన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ఇప్పటికే ఉద్యోగం రాలేదు, నయా పైసా ఆదాయం లేదని కొంతమంది విమర్శించడం కాస్తంత ఆలోచనలో మార్పులకు కారణమవుతుంది. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు గోపూజ సేవా కార్యక్రమాలు చేసుకోగలిగితే అనుకూలంగా ఉంటుంది. అంటే పరిస్థితి బాగాలేదు కాబట్టి రోజు చేసుకోమంటున్నానండి. కాస్తంత నిలకడగా ఉన్నట్లయితే వారానికి ఒకసారి చేసుకున్నా కూడా చాలా సరిపోతుంది. లక్ష్మీదేవి కనకదార స్తోత్రాన్ని గాని, అష్టోత్తరాన్ని గాని క్రమం తప్పకుండా చదవండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి.